'నరివేట' లాస్ట్ మంత్ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ సినిమా ఈ రోజే సోనీ లివ్ ఓటీటీలోకొచ్చింది. వాచబులా లేదా తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అండ్ ఓటీటీ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే. ప్లాట్ విషయానికొస్తే వర్గీస్ అనే ఒక సాదా సీదా కుర్రాడు పరిస్థితుల కొద్దీ కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సొస్తుంది. ఇంకోవైపు వైనాడులో ట్రైబల్ ప్రొటెస్ట్ ఎప్పటినుంచో జరుగుతూ ఉంటుంది. ఈ కానిస్టేబుల్‌కి ఆ ట్రైబల్ ప్రొటెస్ట్‌కి సంబంధం ఏంటి అనేది 'నరివెట్ట' స్టోరీ. పాజిటివ్స్ మాట్లాడుకుంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని చాలా చోట్ల ఎలివేట్ చేసింది. 'సరిపోత' చేసిన జేక్స్ బీజాయ్ ఈ మూవీకి బీజీఎం ఇచ్చారు. ఆ ట్రైబల్ సౌండ్స్ అండ్ ఆ వైబ్‌లోకి తీసుకెళ్ళడానికి పెట్టిన ఎఫర్ట్‌కి అప్రిషియేట్ చేయాలి. మంచి ఔట్‌పుట్ బీజీఎంలో అయితే. టొవినో థామస్ గారు బాగా చేశారు. ఒక ఇన్నోసెంట్ రోల్‌లో ఆయన కనపడి చాలా కాలమైంది. ఏమో తెలియని, సంబంధం లేని వ్యక్తి ప్రాబ్లమ్‌లో పడేటప్పుడు ఎలా ఉంటుందని కొన్ని చోట్ల ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు. చాలా నేచురల్‌గా పోర్ట్రే చేశారు వర్గీస్ అనే క్యారెక్టర్‌ని. సూరజ్ గారి రోల్ షార్ట్ అండ్ ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండింది. ఒక స్మైల్‌తో సింపుల్‌గా పెర్ఫార్మ్ చేసిన రిలేటబుల్‌గా చేశారు. కనెక్ట్ అవుతాం ఆయన క్యారెక్టర్‌కి. సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ పవర్ కోసం మనుషులు ఏమేం చేస్తారు అని. ఎప్పటినుంచో చెప్పేదే అయినా ట్రైబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేసరికి కొంచెం ఫ్రెష్‌గా, ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించింది. లాస్ట్ 40 మినిట్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్. ఇంటెన్సిటీ ఉంటుంది. హోల్డ్ చేస్తారు అండ్ విషయం చెప్తారు. సినిమాటోగ్రఫీ బాగుండింది. లైవ్ లొకేషన్స్‌లో షూట్ చేశారు అండ్ ఆ ఫారెస్ట్ వైబ్, ట్రైబల్ అట్మాస్ఫియర్‌ని చాలా బాగా ట్రాన్స్‌లేట్ చేశారు స్క్రీన్ మీదకి. ఆ విషయంలో టీమ్ పడ్డ కష్టం సక్సెస్‌ఫుల్ అయిందనే చెప్పాలి. నెగెటివ్స్ మాట్లాడుకుంటే చాలా స్లోగా ఉంటుంది సినిమా. 2 అవర్స్ 30 మినిట్సే ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్ కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. సూరజ్ గారి రోల్ వచ్చినప్పటి నుంచి సినిమా కొంచెం ట్రాక్‌లోకి పడుతుంది. అయినా కూడా పేసింగ్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఏముండదు. పోస్ట్ ఇంటర్వల్ నుంచే యాక్చువల్ ఇంటెన్సిటీని కన్వే చేస్తారు. అప్పటిదాకా టూ స్లోగానే ఉంటుంది. ఎడిటింగ్ కుడ్ హావ్ బీన్ ఫార్ బెటర్. నిజంగా చెప్పాలి అంటే హీరో ఇంట్రడక్షన్ అండ్ వాళ్ళ ఊరి సెటప్ అంత లాగ్ అవసరం లేదనిపించింది. ఒక్క సీన్‌కి తప్పితే 45 మినిట్స్ సెటప్ మళ్ళీ ఎక్కడా వాడరు. ఆ పోర్షన్స్ చాలా వరకు ట్రిమ్ చేసినా పెద్దగా నష్టమయ్యేది కాదేమో. లాస్ట్ 15 మినిట్స్‌లో కానీ మనకి ఫుల్ క్లారిటీ రాదు. 45 మినిట్స్ సెటప్ బదులు లాస్ట్ 15 మినిట్స్‌ని కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుంటే చాలా బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేది సినిమా. పెర్ఫార్మన్సెస్ పరంగా ఎవరి రోల్‌లో వాళ్ళు బాగా చేశారు. చరణ్ అని తమిళ్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో చేశారు. ఆయన పెర్ఫార్మన్స్ కూడా బాగుండింది. ఓవరాల్‌గా మాట్లాడుకుంటే 'నరివేట' హాస్ ఎ గుడ్ టీమ్. బట్ పేషెన్స్‌గా చూడాల్సిన సినిమా. సెకండ్ హాఫ్ మంచి ఇంటెన్సిటీ ఉంటుంది కానీ లాస్ట్ 40 మినిట్స్ కోసం మిగతా సినిమా అంతా కూర్చోగలరు అనుకుంటే ట్రై చేయొచ్చు. అంత స్లో మూవీస్ చూడలేమనుకుంటే యూ కెన్ స్కిప్ ఇట్. అదండి విషయం. చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్‌లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.